బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేతలు బయటికి రావడానికి హరీష్ రావు సంతోష్లు కారణం కాదని చివ్వెంల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాళేశ్వరం కుంగుబాటులో హరీష్ రావు పాత్ర ఏమీ లేదని, కవితను బీఆర్ఎస్ నుంచి ఎప్పుడు సస్పెండ్ చేయలేదని, 6 ఏళ్ల క్రితమే పార్టీ నుంచి ఆమెను పక్కకు తప్పించారన్నారు. ప్రాణహిత చివ్వెంల ద్వారా చెవ్వెంలోకి నీరు ఇస్తే ఎకరాకు 2 లక్షల ఖర్చు అవుతుందన్నారు. దానికంటే రైతులకు నేరుగా 2 లక్షల ఆర్థిక సాయం చేస్తే మేలు అవుతుందని, సీబీఐకి కేవలం మేడిగడ్డ బ్యారేజీ విచారణ ఇవ్వడం కాదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సంపూర్ణ విచారణ సీబీఐకి అప్పగించాలంటున్న చెవ్వెంల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి చెవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. సార్, కవిత కీలకమైనటువంటి కామెంట్ చేసింది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు విజయశాంతి కావచ్చు, ఈటల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ రావు, మీలాంటి సీనియర్ నాయకులు వెళ్ళిపోవడానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణమనేటటువంటి ఒక సెన్సేషన్ కామెంట్ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఆ పార్టీలో కొనసాగారు, బయటకు వచ్చారు, ఏంటి సార్? నేను ఆ టీఆర్ఎస్ పార్టీ బయటికి వచ్చే కారణము హరీష్ రావు కాదు, సంతోష్ కాదు, కవిత కూడా కాదు. తండ్రి కొడుకులు బాబ్బేట అహంకారం నెత్తికొచ్చింది. 2 చేతులతోటి తినుడు మొదలు పెట్టిండ్రు. ఆంధ్రోళ్ళు దొంగలు, మన తెలంగాణను దోసుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ దోసుకునే తండ్రి కొడుకులు. కాళేశ్వరం అంటే కుంభకోణాలు చేసిండ్రు. దానివల్లనే నేను బయటకు వచ్చిన. నాకు తెలిసినంత వరకు ఎవరైతే బయటకు వచ్చిండ్రో తండ్రి కొడుకుల వల్లనే బయటకు వచ్చిండ్రు. హరీష్ రావుకి ఏం పవర్ ఉండే చెప్పు? ఉండేనా? సంతోష్కుండేనా పవర్? లాస్ట్ కవితకు కూడా లేకుండే. ఎవరైనా బయటికి పోయే కారణం ఉంటే తండ్రి కొడుకుల వల్లనే. ఏదో ఆమె రఘునందన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. అది రఘునందన్ రావు గారిని అడుగు. వాళ్ళకి రైవలరీ ఉండొచ్చు హరీష్ రావుకు, రఘునందన్ రావు గారికి. అది రఘునందన్ రావు గారు ప్లేస్. కానీ నాకు తెలిసినంత వరకు అందరూ బయటికి పోయింది తండ్రి కొడుకుల వల్లనే. ఎందుకు సార్ కవిత బయటకు వచ్చి హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఆ ఎలిగేషన్, కుటుంబ సభ్యుల మీద ఎలిగేషన్ చేయవలసినటువంటి అవసరం ఏముంది? ఎందుకు పార్టీలో కావచ్చు, వారి కుటుంబంలో అసలు ఏం జరుగుతుందని మీరు భావిస్తాం? బిజినెస్ నాకు తెలిసింది చెప్తా. నాకు అది పెద్ద ఆలోచన కాదు. మీరు అందరూ అనుకుంటూ కవితను మొన్న సస్పెండ్ చేసి మొన్న బయటికి వెళ్ళగొట్టిండ్రు. మొన్న కాదు బయటికి వెళ్ళగొట్టింది, ఎప్పుడో 6 ఏళ్ల కింద బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఏంటంటే నువ్వు ఇక్కడ ఏం బిజినెస్ చేయదు, యూ హ్యావ్ నో బిజినెస్ ఇన్ తెలంగాణ. ఇక్కడ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్ అన్ని కొడుకు రామారావు చూసుకుంటారు. తక్కినే సంతోష్ ఇది అది కొన్ని చేసుకుంటారు. ఈమె పైరవీలు అయితే లేవు, ఏం బిజినెస్ అయితే లేవు, ఏం రియల్ ఎస్టేట్ అయితే లేవు. ఇక్కడ అని ఇక్కడి నుంచి ఎలగొట్టిండ్రు. ఇక్కడ వేలాది కోట్లు వీళ్ళు దోచుకుంటే ఈమె నిలగొట్టిండ్రు. ఈమెకి ఏమేం పాత్ర లేదు. అందుకే ఈమె ఢిల్లీకి పోయి ఆ చిన్న లిక్కర్ స్కామ్లు ఇచ్చేసింది. లేకుంటే ఈమె ఢిల్లీకి పోయి ఆ 100 కోట్లేదు ఎందుకు చేసే అవసరం? వాళ్ళందరూ కుటుంబ సభ్యులు మాట్లాడితే వేలల్లో మాట్లాడతారు. ఈయన అప్పుడే ఎలగొట్టిండు తెలంగాణ నుంచి. తర్వాత ఏడ్చుకుంటూ వస్తే ఎమ్మెల్యే చేసిండ్రు, ఎమ్మెల్సీ చేసిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. అయితే కవిత అయింది అప్పుడే. అండ్ ఆమెకు చాలా కోపం ఉంది అప్పటి సంది. నా ఓడిపోయిన కారణం కూడా కొందరు కుటుంబ సభ్యులే అని ఆమె అప్పుడు ప్రైవేట్గా అన్నట్టు నాకు వినబడేది, తెలిసింది. కానీ ఇప్పుడు పోయింది అయితే ఎవరైతే మేమందరం బయటకు పోయింది కవిత వల్ల కాదు, సంతోష్ వల్ల కాదు, హరీష్ రావు వల్ల కాదు. సార్, ప్రధానంగా కాళేశ్వరం విచారణను అటు సిబిఐకి అప్పగించాలని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. బీజేపీ స్టాండ్ తీసుకుంది. అయితే తాజాగా మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజ్లకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలను సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తూ లేఖను రాసింది. దీన్ని ఎట్లా చూస్తారు? నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటా ఓన్లీ మేడిగడ్డ మీద ఇచ్చిండ్రు, వేరే బ్యారేజ్ల మీద ఇయ్యలేదు అనుకుంటా. ఓన్లీ మేడిగడ్డ మీద, కాళేశ్వరం కాదు. మాకే సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం మీద జరగాలి. ఇవన్నీ మొత్తం కాళేశ్వరం ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఆ సిబిఐ అనేది మేడిగడ్డ బరాజ్ ప్రైమర్లీ అది ఎల్ఎన్టీది ఒక్కటే. అండ్ ప్రాబ్లం మేడిగడ్డ బరాజ్ కాదు. మేడిగడ్డ బరాజ్ను ఎట్లా వాడినరు? ఆ బరాజ్ను డ్యామ్ తీర వాడినందుకే అది కొట్టుకుపోయింది. ఏమైనా వస్తువు ఉంటే మైక్ తీరనే వాడాలి, ఇంకా వేరే తీర మాట్లాడుతుంది వారంటీ పోతుంది. అయితే మేడిగడ్డ బరాజ్ ఎల్ఎన్టీ కట్టింది వాస్తవమే. ఆ డిజైన్స్ అప్రూవ్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంటే వాళ్ళు కట్టిండ్రు, డిజైన్స్ ప్రకారం కట్టిండ్రు. కానీ వాడకము బరాజ్ తీసుకొని ఒక డ్యామ్ తీరుగా వాడిండ్రు, వాటర్ స్టోరేజ్ తీరుగా. అందుకే అది పోయింది. కాళేశ్వరం కుంగుబాటుకు అది చేస్తే మొత్తం చేయాలి. మొత్తం కాళేశ్వరం స్కామ్ నియమను సిబిఐకు. ఓన్లీ మేడిగడ్డ ఎందుకు? మొత్తం ప్రతి కాంట్రాక్టర్ను, ప్రతి ప్రాజెక్టు ఆ 1,00,000 కోట్ల స్కామ్ మొత్తం ఏమను. కాళేశ్వరం వేయలేదు, ఓన్లీ మేడిగడ్డ ప్రాజెక్టు ఇచ్చింది. నాకు తెలిసిన మేడిగడ్డ కుంగుబాటుకు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్ రావు వీరి పాత్ర ఏం లేదంటారా సార్? కేవలం ఇంజనీర్లు మాత్రమే దోషులుగా అంటారా? ఎట్లా చూడాలి? మరోవైపు కేసీఆర్, ఓన్లీ కేసీఆర్ పాత్ర. ఆయన కొత్త ఇంజనీర్లు తాంతన ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు బుద్ధి పోయింది, మతి పోయింది, ఇంజనీరింగ్ పోయింది, లెక్కలు పోయినాయి. అర్థమెటిక్ పక్కకు పెట్టి తుంగల దొక్కి కేసీఆర్ దగ్గర ఆనేటోళ్ళ ఇంజనీర్లు
ఇంకా కేసీఆర్తో. కేసీఆర్ పెట్టి ప్రాజెక్ట్ అది, దాంట్లో ఎవ్వరి పాత్ర లేదు. ఈవెన్ కొడుకు రామారావు పాత్ర లేదు, బిడ్డేరు లేదు, సంతోష్ లేదు, హరీష్ రావు లేదు. ఇది పెట్టి దీంట్లో అయితే ఎవ్వరిది లేదు, ఓన్లీ కేసీఆర్ అండ్ ఆయన కొంతమంది ఇంజనీర్లు సుక్కను పెట్టుకున్నారు. ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు కూడా ఉన్నారు సార్. అవును, ఆయనకి ఏం పవర్ ఉండే? కేసీఆర్కు తప్పు అట్లా చేయొద్దు అని చెప్తాడా? లేదు, మొత్తం 200% కేసీఆర్దే. ఆయనకి ఏమైనా పవర్ ఉండే? హరీష్ రావు కేసీఆర్కు అగేన్స్ట్ పవర్ లేకుండే. మరోవైపు అటు వైఎస్ తలపెట్టినటువంటి తుమ్మిడిహేటి నుంచి మరోసారి ప్రాజెక్టు నిర్మించే తలపెడతామనేది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వర్షన్ వినిపిస్తూ ఉన్నారు. తుమ్మడాటి నుంచి సోర్స్ వాటర్ కలెక్ట్ చేస్తుంది మంచిది, ఎందుకంటే ఎత్తుమిల్ నుంచి చేస్తే కిందికి గ్రావిటీ ఫ్లో వస్తుంది, దాంట్లో తప్పేం పట్టను. కానీ మళ్ళీ వైఎస్ఆర్ చేసిన ఏదేంది ప్రాణహిత చేవల చేస్తే మళ్ళీ తెలంగాణ నాశనం అయిపోతుంది. ఆల్రెడీ నాశనం పట్టించిన కేసీఆర్, ఇంకా ఆయన నాశనం పట్టిన నాకు కూడా హక్కు ఉన్న నాశనం పట్టించే హక్కు అని అట్లా ఆలోచన ఉంటే మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు మంచి పాలిటిక్స్ మంచిగా తెలుసు, కానీ ఇంజనీరింగ్ తెలియదు. ఈ పిచ్చి పిచ్చి ఇంజనీర్లను ఈ ప్రాజెక్టులు ఇంజనీర్లకు ప్రాజెక్టులు అంటే పండుగలు. పెద్ద ప్రాజెక్ట్ అంటే పెద్ద పండుగ, చిన్న ప్రాజెక్ట్ అంటే చిన్న పండుగ. అయితే ఈ కొంతమంది ఇంజనీర్లు తప్పుదారు పట్టించి ఇచ్చేస్తారనమాట. అయితే రేవంత్ రెడ్డి గారిని మీరు ఇంజనీరింగ్ అసలుకు మీ సబ్జెక్ట్ కాదు, ఆలోచించండి. అది గిట్ట చేస్తే తెలంగాణ నాశనం చేసే తెలంగాణ ఇంకా మొత్తానికి నాశనం అయిపోతుంది. ఇది ఓవరాల్గా అటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్తున్నట్టు అనమాట. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు పార్టీ నుంచి వైదొలగడం పట్ల కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. కేవలం కేటీఆర్ వ్యవహార శైలి ద్వారానే తాము బయటికి వచ్చామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్.